అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ షాక్ తోటి రేవంత్ అన్న ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. రేవంత్ అన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టిండట. ఆ ప్రతిపాదన ఏంటంటే, కొంతమంది మంత్రులను మార్చాలి, ఈ మంత్రులు నాకు అనుకూలంగా పనిచేస్తలేరు, నేను చెప్పినట్టు వింటలేరు, నా పైన వ్యతిరేకంగా ఉన్నారు, నాకు అగెనెస్ట్గా పనిచేస్తూ ఉన్నారు, నేను ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు, వినట్లేదు, మరి నాకు అనుకూలంగా లేనప్పుడు నా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, నా పరిపాలన ఎట్లా ముందుకు పోతుంది, వీళ్ళు నాకు అనుకూలంగా లేనప్పుడు కొన్ని క్లాషెస్ అయితే ఇబ్బందులు పడతాం. సో ఈ మంత్రులను మారుస్తే ఇంకా ప్రభుత్వం గట్టిగా ముందుకు పోతుంది, మళ్ళా రాబోతున్నటువంటి 5 సంవత్సరాలలో కాంగ్రెసే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కేవలం వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతా ఉంది, వీళ్ళకు మార్చండి అని చెప్పి రేవంత్ అన్న ఢిల్లీ అధిష్టానంతో చెప్పిండు అనేది కొంత వినబడ్డటువంటి చర్చ. ఎప్పుడు చెప్పిండట అంటే, మొన్న ఇక్కడ మ్యాచ్ జరిగింది కదా ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఉప్పల్ స్టేడియంలో, అప్పుడు మెస్సీ వచ్చినప్పుడు రేవంత్ అన్న రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీకి వేయిండు. రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించినటువంటి ఒక ర్యాలీ నిర్వహించిండు ఢిల్లీలో. ఆ ర్యాలీలో రేవంత్ అన్న కూడా పాల్గొన్నాడు. దాదాపు 3-4 రోజులు మొత్తం రేవంత్ అన్న ఢిల్లీలోనే మకామేసిండు. ఢిల్లీలోనే దాదాపు 3-4 డేస్ అధిష్టానంతో మాట్లాడిండు, అప్పుల కోసం బయట తిరిగిండు, కంపెనీలతో మాట్లాడిండు, ఇవన్నీ కూడా జరిగినాయి. రాహుల్ గాంధీతో రేవంత్ అన్న పోతున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీలో కొంతమంది మంత్రులను మార్చాలని చెప్పి కొన్ని పేర్లు ఇచ్చిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ వార్తని రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న ఢిల్లీలో కొంతమంది పేర్లు ఇచ్చిండట. ఇక ఆ పేర్లలో మీ అందరికి తెలుసు, రేవంత్ అన్న పైన ఇటీవల కాలంలో ఎవరెవరు కోపంగా ఉన్నారు, ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఏం జరుగుతుందనేది మీ అందరికి తెలుసు. ఫస్ట్ కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది. కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు బలంగా వినబడుతున్నది. ఎందుకో రేవంత్ అన్నకు కొండా సురేఖ అంటే కొంత కోపం ఉందని, తర్వాత కొండా సురేఖ వాళ్ళ బిడ్డ మాట్లాడినటువంటి మాటలు రేవంత్ అన్నకి ఎందుకో నచ్చలేదని, తర్వాత కొండా సురేఖ దగ్గర పనిచేసేటటువంటి ఎవరైతే ఓఎస్డి ఉన్నాడో ఆయన చేసినటువంటి పెంటకు అంత ఆగమాగం అయిపోయింది ప్రభుత్వంలో అని చెప్పి, కొండా సురేఖ వల్ల కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని చెప్పి రకరకాల చర్చలు ఉన్నాయి. ఎందుకంటే కొండా సురేఖ కాంట్రవర్సీలో ఇరుక్కుంటా ఉంది. ఇక కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్క కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి కొండా సురేఖను తప్పించేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే ఢిల్లీలో ఒక మంత్రిని మార్చాలని చెప్పడంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖ పేరు కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. కొండా సురేఖతో పాటు ఇక రేవంత్ రెడ్డి మార్చాలనుకుంటే జూపల్లి కృష్ణారావుకి సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది. ఇక జూపల్లి కృష్ణారావు కూడా ఆయన కొంత యాక్టివ్గా లేడని, తర్వాత రేవంత్ రెడ్డి పైన ఫస్ట్ రేవంత్ అన్నకు ఉన్నటువంటి మెయిన్ బాధ ఏం తెలుసా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ఆయన కార్యకర్త కానీ, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ, లేకపోతే కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, లేకపోతే ఆఖరికి కేసీఆర్ అయినా, లేకపోతే పావని గౌడ్, మీకు తెలుసు కదా పావని గౌడ్ అక్కడ మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్, ఆమె మాట్లాడినా కూడా ఎవ్వరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శించినా, రేవంత్ రెడ్డిని తిట్టినా, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డా, రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా మాట్లాడినా ఒక్క మంత్రి కూడా మాట్లాడతలేరు, ఒక్క మంత్రి కూడా ఖండిస్తలేరు. రేవంత్ అన్నకు వచ్చినటువంటి పెద్ద బాధ ఇదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఏదైనా జరిగితే కొండా సురేఖ ఇప్పటిదాకా మాట్లాడే పరిస్థితి లేదు, జూపల్లి మాట్లాడే పరిస్థితి లేదు, ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు. రేవంత్ అన్నకు వచ్చినటువంటి పెద్ద బాధ ఇదే. నన్ను తిడుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా కేసీఆర్ను తిట్టినా, కేటీఆర్ని తిట్టినా మొత్తం మంత్రులందరూ ప్రెస్ మీట్ పెట్టి పొట్టుబడి తిడుతుండే కాంగ్రెస్ వాళ్ళు. మా ముఖ్యమంత్రిని ఎట్లా తిడతారు మీరు, మా కేటీఆర్ని ఎట్లా తిడతారు మీరు, వాళ్ళు ఏం తక్కువ చేసిరు, పనులు చేస్తూనేవారు కదా, మీకు కనబడతలేదా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తిడుతుండే, ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వకపోతుండే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని తిడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేరు బీఆర్ఎస్ పార్టీలు అంటే, బీఆర్ఎస్ పార్టీకి ఇంకా లోకు అయిపోతారు కదా. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా పొట్టుపోటు తిడతారు, ముఖ్యమంత్రి ఎవరు తిట్టినా ఎవడు పట్టించుకుంటలేడు, ఎన్ని తిట్టినా ఏం కాదని చెప్పి ఇంకా రెచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి నన్ను తిడుతుంటే, నా పైన విమర్శలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడతలేరు? ఇది ఇప్పుడు జరిగినటువంటి అంశం కాదు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్ వచ్చినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లో వచ్చింది ఒక వార్త, మంత్రులను రేవంత్ రెడ్డి తలొంటి పోసిండు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. అంటే మంత్రులపైన కోప్పడ్డాడు అని చెప్పి, అవసరం అనుకుంటే మిమ్మల్ని మార్చేస్తా, ఏమనుకుంటున్నారు నేను చెప్పినట్టు వినరా?
నా పైన మీరు రకరకాల దుష్ప్రచారాలు చేస్తారా? నా పైన అగెనెస్ట్ ఉంటారా? సీనియర్ లీడర్లు జూనియర్ లీడర్లు అంటున్నారు. సీనియర్ అంటే ఏంది, జూనియర్ అంటే ఏంది, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి రేవంత్ అన్న క్యాబినెట్ మీటింగ్లోనే ఇచ్చిండు మంత్రులు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. అప్పటి నుండే రేవంత్ అన్న కొంతమంది మంత్రులు నచ్చలేరు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ అన్న ఫస్ట్ కొండా సురేఖ, తర్వాత జూపల్లి కృష్ణరావు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ అన్న చెప్పినట్టు పెద్దగా వినడట, ఎందుకంటే అన్న కథ అన్నకే ఉంటుంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫస్ట్ నుండి రేవంత్ రెడ్డికి సీఎం పదవి రావడం కొంత నచ్చలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ ఏం కాదు, స్టార్టింగ్ నుండి పార్టీలు మారుతూ వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు, బట్టి విక్రమార్క అయినా కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి లీడర్ వాళ్ళంతా కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్ విడిచిపెట్టలేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. కాబట్టి రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా కోమటిరెడ్డి స్టార్టింగ్ నుండే కోపంతో ఉన్నాడు. తర్వాత వీళ్ళతో పాటు వీలుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మార్చమని చెప్పిండట. వీలుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మార్చండి అనేటటువంటి మాట చెప్పిండట. తర్వాత వీళ్ళతో పాటు కొండా సురేఖ, జూపల్లి కృష్ణరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతున్నది. శ్రీధర్ బాబు కూడా మీటింగ్లకు అటెండ్ అవుతలేడు, రమ్మంటే వస్తలేడు, చెప్తే ఇంటలేడు, ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు, ఏందో మాకు అర్థమైతలేదు అనేటటువంటి మాట రేవంత్ అన్న కొంత పరిశాన్లు ఉన్నాడు. దాదాపు ఒక 5-6 మంది మంత్రులను మార్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్తనే. అయితే రేవంత్ అన్న ఏమనుకున్నాడు, కాంగ్రెస్లో మార్పులు సహజమే కదా, మనం చెప్పినట్టు మంత్రులను మారుస్తారులే. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలాసార్లు రేవంత్ రెడ్డిని చెప్పిండట, నీకు అగెనెస్ట్ ఉన్నది ఎవరు, నీకు ఇబ్బందిగా ఉన్నది ఎవరు, నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి సార్ మీకు త్వరలో చెప్తా అని రకరకాలుగా అధిష్టానానికి చెప్తుండేనట. ఆ త్వరలో ఏందో ఇప్పుడు చెప్పినానట్టు, వీళ్ళతోటి నాకు ఇబ్బంది ఉంది సార్, చెప్తే ఇంటలేరు, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తుర్రు. తర్వాత దీంట్లో అసలు పేరు మర్చిపోయినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డితో బాగా క్లోజ్ ఉంటుండే స్టార్టింగ్లో. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని దూరం పెట్టడం స్టార్ట్ చేసిండు. పొంగులేటికి రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చిందనే చర్చ కూడా ఉన్నది. కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 30 మంది ఎమ్మెల్యేలు ఎట్లుంటారంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈవెందో తుమ్మల నాగేశ్వరరావుతో సహా, మంత్రితో సహా పొంగులేటి చెప్పినట్టు వింటారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పొంగులేటి చెప్పినట్టు వింటారు. మొన్న పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి చెప్పినట్టు వింటారు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు దగ్గర. మరి ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్లో ఉన్నది ఎంతమంది? 65 మంది. 65 మంది ఎమ్మెల్యేలు కదా. ఈ 65లోకి వెళ్ళి 30 మంది ఏమో పొంగులేటి కాడు ఉన్నారు, 30 మంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. దీంట్లోకి వెళ్ళి ఒక 5 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక ఆయన వైపు తిప్పుకున్నాడు అనుకో, కొత్త సీఎం పొంగులేటే కదా. అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ సంఖ్య ఉంటుందో, ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటుంది. ఏ వ్యక్తి దగ్గర అయితే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉంటుందో ఆయనే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఎక్కడైనా, కాంగ్రెస్ కాదు ఎక్కడైనా కూడా. కాబట్టి దీంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు మేము ముఖ్యమంత్రి పొంగులేటే ఉండాలి, ఆయనకు మద్దతు ఇస్తున్నామని అనుకుంటే రేవంత్ రెడ్డి పదవి పోతుంది. ఈ ప్లానింగ్లో కూడా గతంలో పొంగులేటి ఉంటుండే అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడిన వార్త. కాబట్టి ఇట్లా పొంగులేటి ఎందుకో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పైన ఏమన్నా కన్నేసిండా అనే చర్చ కూడా వచ్చింది. ఇట్లా మారుస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఈ పేర్లు ఇచ్చిండేమో. అంటే ఇది కన్ఫర్మేషన్ పేర్లేం కాదు, కొన్ని అనుమానాలు ఉన్నటువంటి పేర్లు. ఎందుకంటే రేవంత్ అన్నకి ఈ మధ్యకాలంలో వీళ్ళతో పంచాయతీలు అవుతున్నాయి, పడతలేవు అని చెప్పి, తర్వాత ఇంకా కొంతమంది మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి, తర్వాత ఇట్లా మంత్రులు మాట్లాడుకుంటూ పోతే మస్తూరు మంత్రులు. రేవంత్ రెడ్డి అంటే కోపం ఉన్నటువంటి వాళ్ళు, పడనటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటే ఇక మొత్తం కోప్పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు. సో ఈ మంత్రులను మారుస్తే బాగుంటుంది అని రేవంత్ అన్న చెప్పిండట. కొంతమంది మంత్రులతో నాకు పంచాయతీ అవుతుంది, చెప్తే ఇంటలేరు, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, వాళ్ళని మారుద్దాం ఏమంటారు అని చెప్పి హైకమాండ్కి రేవంత్ అన్న చెప్తే, హైకమాండ్ ఏం చెప్పినారు, హైకమాండ్ చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు అనేది కూడా మీకు తెలుసుకోవాలి. ఒక భయంకరమైన కుట్రను తెరలేపిండు రేవంత్ రెడ్డి. ఆ కుట్ర ఎవరి కోసము అంటే, ఒక బీసీ బిడ్డ కోసం, ఒక బీసీ బిడ్డ మంత్రి పదవి పోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్లానింగ్ అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఆ ప్లానింగ్ ఏందట అంటే, ఇప్పుడు ఈ 5-6 మంత్రులను తీసేస్తే కొత్త మంత్రులు ఎవరు మళ్ళా అంటే, విజయశాంతి పేరు వినబడుతున్నది. విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవి ఇచ్చిరు ఆమెకు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరు. తర్వాత విజయశాంతి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది. తర్వాత
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు వినబడుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారట. తర్వాత జూపల్లి ప్లేస్లో బీర్ల ఐలయ్య లేదా ఆది శ్రీనివాస్కి సంబంధించినటువంటి పేర్లు వినబడుతున్నాయి. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కొత్తగా గెలిచినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పేరు కూడా మంత్రి పదవికి సంబంధించిన లిస్టులో వినబడుతున్నది. అసలు ఎంత ఘోరం అంటే ఈ మంత్రులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఫుల్ఫిల్ కాలే. ఇంకా దాదాపు 15 మంది మంత్రులు ఉన్నారు. నిన్ననో మొన్న అప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికలో అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చారు. మరి ఆయనకి ఇంకే నామినేటెడ్ ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో కాలే, ఇంకేం కాలే. ఆయనకు మంత్రి పదవి అయితే హోల్డ్లో పెట్టిర్రు. ఇప్పుడు 15 మంది మొత్తం 18 మంది మంత్రులు ఉండాలా, ఇంకా కంప్లీట్ కాలేదు. దాంట్లోనే వీళ్ళని మారుస్తామంటున్నారు. హోంశాఖ లేదు, విద్యాశాఖ లేదు, ఉండాల్సినటువంటి కీలక శాఖలు ఎక్కడ కూడా లేవు. అన్ని రేవంత్ అన్న దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు పెట్టాల్సినటువంటి మంత్రులని పక్కన పెట్టి ఉన్నటువంటి మంత్రులను తీసేసి వేరే వాళ్ళని తీసుకుందాం అంటున్నాడు. ఇదంతా ఢిల్లీ హైకమాండ్ దగ్గర ప్రపోజల్ పెట్టిందట. ఇట్లుంది సార్, వీళ్ళ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, అంత ఇబ్బంది ఉంది, నాకు కూడా అంత ఎట్లనో అవుతుంది అని చెప్పినప్పుడు హైకమాండ్ ఏం చెప్పిరట అంటే, నువ్వు చెప్పినట్టు మేము వినాలనా, మాకు తెలియదా ఏం చేయాలో, ఏ మంత్రి పని చేస్తుండే ఏ మంత్రి పని చేస్తలేరు అనేది మాకు తెలుసు. హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పినటువంటి మాట అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. నువ్వు చెప్పినట్టు మేము వినాలనా, ఏం చేయాలో మాకు తెలియదా, ఎవరు ఎసొంటోళ్ళో మాకు తెలియదా, మాకేం చెప్పకండి. ఎట్లా తెలుసు అధిష్టానానికి అంటే, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిని అంటారు చాలా వీడియోలలో మీనాక్షి నటరాజన్ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధిష్టానానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. ఏం జరుగుతున్నది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది, మంత్రులు ఏం చేస్తున్నారు, మంత్రుల వ్యవహారం ఎట్లున్నది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, మంత్రుల కథ ఏందనేది పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ కంప్లీట్గా ఢిల్లీ అధిష్టానానికి చేరవేసే కార్యక్రమం చేస్తుంది. వీక్లీ వన్స్ రిపోర్ట్ పోతుంది. ఆ రిపోర్టు అధిష్టానం ఏఐసిసికి సంబంధించినటువంటి లీడర్లు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. రాహుల్ గాంధీకి చెప్తారు, ఖర్గేకి చెప్తారు, వేణుగోపాల్కి చెప్తారు, వాళ్ళందరికీ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత మీరు చెప్పినట్టు మేము వినం, ఎప్పుడు ఏ మంత్రిని ఎప్పుడు మార్చాలో మాకు తెలుసు, ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కొద్దిగా షాక్ ఇచ్చినట్టే కదా. రేవంత్ అన్న గింతగానని చెప్పినప్పుడు కూడా అధిష్టానం మాకు తెలుస్తుంది, నువ్వే మాకు చెప్పకు, ఎవరిని మార్చాలో మాకు తెలుసు, ఇవి నీ ప్రపోజల్ కదా, సరే ఓకే అని చెప్పిరట. అసలు కథ ఏం తెలుసా, రేవంత్ అన్న గతంలో మంత్రి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ముగ్గురికి కొత్త మంత్రి పదవులు ఇచ్చారు. మీకు గుర్తుందా, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి. దీంట్లో కేవలం వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి పేరు మాత్రమే రేవంత్ అన్న హైకమాండ్కి పంపించిండు. మిగిలినటువంటి పేర్లు పంపించలే. రేవంత్ అన్నకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు అధిష్టానానికి. రేవంత్ అన్నకి ఇష్టం ఉన్నటువంటి పేర్లు 3 మంత్రి పదవుల కోసం రేవంత్ అన్న 12 పేర్లు పంపించిండు. వీళ్ళకు మంత్రి పదవులు వస్తే బాగుంటాయని చెప్పి రేవంత్ అన్న పంపించినటువంటి ఒక్క పేరు కూడా ఫైనలైజ్ చేయలే అధిష్టానం. అధిష్టానం ఎవరినైతే ఫైనలైజ్ చేయాలనుకున్నారో వాళ్ళని మాత్రమే ఫైనలైజ్ చేసిర్రు. తర్వాత రేవంత్ రెడ్డిని పిలిచిర్రు, రేవంత్ రెడ్డితో మాట్లాడిర్రు, మంత్రి పదవి ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి గతంలో తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కని కూడా పిలిచిర్రు, వాళ్ళతో కూడా మాట్లాడిర్రు ఢిల్లీలో. వాళ్ళు కూడా కొన్ని పేర్లు చెప్పిర్రు, ఓకే అని పంపించారు. తర్వాత మీనాక్షి నటరాజన్ పిలిచిర్రు. మీనాక్షి నటరాజన్ ఇగో బీసీ బిడ్డ, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఒక ఎస్సీ బిడ్డకి ఇస్తే బాగుంటుంది, సో వీళ్ళు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పుడు తోట కథం 3 పేర్లు ఫైనలైజ్ చేశారు. అక్కడే రేవంత్ అన్నకు పెద్ద షాక్ కలిగింది, ఈయన చెప్పిన పేర్లు ఒక్కటి కూడా రాలేదని చెప్పి. ఇక్కడో గమ్మత్ అయితే, రెండోది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ ఎవరికి, ఆ విజయశాంతి బాలునాయకు, తర్వాత అన్న ఉన్నాడు కదా, ఆయన పేరు అద్దంకి దయాకర్ అన్న. దీంట్లో అద్దంకి దయాకర్ పేరు మాత్రమే రేవంత్ రెడ్డి రాసి పంపించిండు. మిగతా వాళ్ళ పేర్లు, ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు పంపించిండు. కానీ అధిష్టానం అద్దంకి దయాకర్ ఒక్క పేరు సెలెక్ట్ చేసుకున్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీ 10 వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అధిష్టానం ఇచ్చారు. కారణం ఏంటంటే విజయశాంతి, మీనాక్షి నటరాజన్ కలిసి పనిచేసారు, ఒకప్పుడు కలిసి పనిచేసారు, అట్లా వచ్చింది. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు, నేను చెప్పినట్టు వింటలేరు అని చెప్పి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏమి వింటలేరు అధిష్టానం. కానీ రేవంత్ అన్న ప్రపోజల్ పెట్టినట్టు, ఈ మంత్రుల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, మార్చండి అని చెప్పి. అధిష్టానం మార్చము అని చెప్పారు. మేము మార్చము, ఎవరిని ఎప్పుడు మార్చాలో మాకు తెలుసు, మా దగ్గర రిపోర్ట్ ఉన్నది, చూస్తాం, ఆలోచిస్తామని చెప్పినారట. తర్వాత రేవంత్ అన్న ఏం చేసిండు, మార్చేటట్టు లేరని చెప్పి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. పేపర్లలో కూడా వార్తలు వేయించిండు అన్న రేవంత్ అన్న. ఆ పేపర్లో ఏం వార్త వేయించిండు తెలుసా, నేను చెప్పిన అధిష్టానం వింటలేరు, నేను చెప్పినటువంటి మంత్రులను మారుస్తలేరు అని చెప్పి, ఇగో ఆ మంత్రులు మాకొద్దు, వెంటనే మార్చండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు. రేవంత్ అన్న దగ్గర ఉండేటటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా,
రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు చెప్పి మీరు అధిష్టానాన్ని కంప్లైంట్ ఇవ్వండి, నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన మంత్రుల వల్ల డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వానికి అంటే అధిష్టానం వింటలేదు. అట్లీస్ట్ ఎమ్మెల్యేలు మీరు అందరూ ఒక 5-10 మంది కలిపి ఒక మంత్రి పైన కంప్లైంట్ ఇస్తే అప్పుడైనా అధిష్టానం వింటారేమో అని చెప్పి ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇప్పించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇట్లా కూడా కుట్రనే. మరి ఎవరిని తీసేయమంటున్నారు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా సురేఖను తీసేయమంటున్నారట, ఆమె వద్దు మాకని చెప్పి. మరి కొండా సురేఖ మంత్రి పదవి ఉండడం వల్ల వీళ్ళకు వచ్చినటువంటి నష్టమేందో, కొండా సురేఖ మంత్రి పదవి పోవడం వల్ల వీళ్ళకు వచ్చినటువంటి లాభం ఏందో ఏం అర్థమైతలేదు. ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఒక బీసీ బిడ్డ, బీసీలకు అవకాశం ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే బీసీలను మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తామంటే ఎట్లా? ఇప్పుడు ఆమెను తీసేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారట, ఆయన కూడా బీసీ బిడ్డ కాబట్టి. ఇంకా వేరే వాళ్ళు బీసీలు ఉన్నారు, ఆది శ్రీనివాసు, బీర్లైలయ, వాళ్ళకి ఇస్తాం. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. తర్వాత లేకపోతే నవీన్ యాదవ్కి ఇస్తాం. హైదరాబాద్ నుండి ఒక్క మంత్రి కూడా లేడు, నవీన్ యాదవ్ గెలిచింది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తాం. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. ఇక మంత్రులపై మంత్రులపై సీఎంకి అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులట. కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదనట. ఎమ్మెల్యేలు మంత్రులను కలవనికి పోతే అవహేళనగా మాట్లాడుతుర్రట, గంటలు కూసోబెడుతుర్రట. తర్వాత మంత్రులు మాకు పని ఉంది రేపు రండి అని చెప్పి ఎమ్మెల్యేలను చెప్తున్నారు. అట్లుంటుందా అండి? అట్లుంటుందా? ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిని కలవనికి పోతే గంటలు మంత్రి కూసోబెడతారా? గమ్మతి వార్త కాకపోతే ఏం చెప్తారు? ఎమ్మెల్యేలకు మంత్రులను కలిసి యాక్సెస్ ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇదంతా రాపిచ్చింది ఎవరు? లేకపోతున్నట్టు అసభ్యంగా మాట్లాడుతుర్రట. నువ్వు ఎమ్మెల్యేవి నిన్ను నేను కలవాలని అంటుర్రట మంత్రులు. అట్లా అంటారా? కొంతమంది అనేవాళ్ళు అనొచ్చు, కానీ అందరూ అంటున్నారు అనేటటువంటి అంశం తెరపైకి వస్తున్నది. సో దాదాపు 3-4 మంత్రులు గిట్నే ఉర్రట. అంటే పొంగులేటి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇంకా 2-3 మంత్రులకు సంబంధించిన పేర్లు కొన్ని వినబడుతున్నాయి. వీళ్ళట మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేలు పోతున్నట్టు పట్టించుకుంటలేరట. ఇప్పుడు ఇక ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర పోతే మంత్రులు ఎమ్మెల్యేలను పట్టించుకున్నప్పుడు జనాలు మంత్రుల దగ్గర పోతే ఇంకా జనాలనేం పట్టించుకుంటారు? ఎమ్మెల్యేలనే మంత్రులు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలు మంత్రులను పట్టించుకుంటలేరు, ఇక జనాలనేం పట్టించుకుంటారు? ఇంకా మంత్రులు ఏమంటారు? రేవంత్ రెడ్డి దగ్గర పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తారని మంత్రులు అంటారు. ఎమ్మెల్యేనేమో మేము మంత్రుల దగ్గర పోతే మమ్మల్ని పట్టించుకుంటలేరని ఎమ్మెల్యేలు అంటారు. మరి ఎవరిని పట్టించుకుంటారు బాబు మీరు? ఎవరిని పట్టించుకుంటారు? మిమ్మల్ని మీరు పట్టించుకోండి. డబ్బులు సంపాదించుకోవడం, సంచులు వెనకాల కుదోబెట్టడం, గవర్నర్ చేయండి. ఏమన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ వార్తలు పుట్టుకొస్తే ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తుర్రు, ఎమ్మెల్యేలు అందరూ మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చి ఈ మంత్రులను మార్చమని చెప్తుర్రు. మరి ఇప్పుడు మార్చడం వల్ల వచ్చిన లాభమేందో నష్టమేందో అనేది అర్థమైతలేదు. కానీ రేవంత్ అన్న క్లియర్గా ఉన్నాడు, మార్చాల్సిందే, ఈ మంత్రులను మార్చాలే. వీళ్ళు అడ్డం పడుతుర్రు. మరి ఇట్లా రేవంత్ అన్న పోతుంటే అడ్డం అనుకుంటున్నారేమో, మరి వద్దు చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చెప్పి అడ్డం పడుతురా? మంత్రులు చేయొద్దు ఆ పని, అస్సలు ఎట్టి పరిస్థితులు కావద్దని చెప్తురా? ఎవరు పనాలు చేసుకుంటారు కదా. కానీ ఆ మంత్రులు మాకు వద్దు అనేది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. అధిష్టానం అయితే క్లియర్గా ఇప్పుడు మార్చము, అవకాశం వచ్చినప్పుడు మారుస్తామని చెప్పిరట. అయితే అసలు కాంగ్రెస్లో ఏముంటుందో మీకు చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఒక షీల్డ్ కవర్ ఉంటుంది, సీల్ కవర్. ఆ సీల్ కవర్లో రేవంత్ రెడ్డి రాజీనామా చేయండి ముఖ్యమంత్రికి, మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త సీఎం అని చెప్పి అపాయింట్ చేస్తున్నామని చెప్పి అధిష్టానం నుండి సీల్ కవర్లో వచ్చిందనుకో, రేవంత్ రెడ్డి ఆ నెక్స్ట్ మినిట్ రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓనర్ కాదు, ఎంప్లాయీ. అధిష్టానం ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి గట్ల వినాలి. రేవంత్ అన్న 67 సార్లు ఢిల్లీకి పోయిండు, 67 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి. ఎందుకు పోయిండు? పథకాలు ఇవ్వాలంటే ఢిల్లీ అధిష్టానం చెప్పాలి, పదవులు ఇవ్వాలంటే ఢిల్లీ అధిష్టానం చెప్పాలి, ఏం చేయాలంటే ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రేవంత్ అన్న చేయాలి. కాబట్టి మంత్రులను మార్చే విషయంలో కూడా అధిష్టానం ఓకే చెప్పిన తర్వాతే మార్చాలి. రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ ఉండదు. అంటాం కదా తోలు బొమ్మలు అంటాం కదా, గట్లే ఉంటుంది కథ. మనం బొమ్మను ఎట్లా తిప్పితే ఆ బొమ్మ అట్లా తిరుగుతుంది. ఆయన అధిష్టానం ఎట్లా చెప్తే రేవంత్ అన్న కూడా అట్లే చేయాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కొంత చేంజ్ అయింది, కానీ గతంలో సంవత్సరానికి ఒక్కళ్ళని మార్చేటోళ్ళు, 2 సంవత్సరాలకు ఒక్కళ్ళని మార్చేటోళ్ళు, ఇక మంత్రులను అయితే ఘోరంగా మార్చేటోళ్ళు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులను షిఫ్టింగ్ చేసిండు. 2 ఇయర్స్కి ఒక మంత్రి, 2 ఇయర్స్కి ఒక మంత్రికి ఇచ్చిండు. సేమ్ అదే అంశం ఇక్కడ కూడా జరగబోతుంది అనేది ఒక చర్చ. ఇక్కడే కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ ఉందా? సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్న వార్త.
ఆల్మోస్ట్ చర్చలు కూడా కంప్లీట్ అయినాయి, త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉంటుంది కానీ మంత్రులకు సంబంధించిన షిఫ్టింగ్ జరగబోతున్నాయి, అంటే మార్పులు జరగబోతున్నాయి. ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అధిష్టానం మాత్రం మీరు చెప్పినప్పుడు మేము మార్చము, మాకు అనిపించినప్పుడు మేము మారుస్తాము, ఎప్పుడు మార్చాలో మాకు తెలుసు అనేటటువంటి మాట ఢిల్లీ అధిష్టానం చెప్పినారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.